ఇరాన్ పాలకులను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. కనీవిని ఎరుగనంతగా విరుచుకుపడతానని బెదిరిస్తున్నాడు. ట్రంప్ మాట మీద నమ్మకం లేకనో, తన మీద తనకు శృతిమించిన నమ్మకం వల్లనో ఇరాన్ ఎప్పటిలాగానే మాటకు మాట బదులిస్తోంది. ఈ ఆదిలింపులో బెదిరింపులకు జడిసేది లేదని ట్రిగ్గర్ బిగించి సర్వసన్నద్ధంగా ఉన్నామని ట్రంప్ను తీసిపారేస్తోంది. ఇరాన్ సీనియర్ నాయకులు లక్ష్యంగా ఈ మారు దాడులు జరిగి ఈ ముట్టడితో ఖచ్చితంగా ట్రంప్ ఆశిస్తున్న నాయకత్వం మార్పు సాధ్యపడుతుందని పాశ్చాత్య మీడియా సంస్థల నమ్మకం. ఒక దశలో కాస్తంత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించిన ఖమేనీ వ్యతిరేక ఉద్యమం తిరిగి తారాస్థాయికి చేరడంతో ఇంతకు మించిన మంచి సమయం మళ్లీ రాదని అమెరికా నమ్ముతోందట. సదరు అంతర్గత సంక్షోభాన్ని వాడుకొని అస్మదీయులను ప్రతిష్ఠించాలన్నది ట్రంప్ కోరిక. గతేడాది ఇరాన్ అణు కేంద్రాల మీద తాము దాడులు చేసిన సంగతిని, వందలాది మందిని మట్టుపెట్టి రాత్రికి రాత్రి వెనుజులా అధ్యక్షుణ్ణి తరలించిన ఇటీవలి దృశ్యాన్ని పదే పదే గుర్తుచేస్తూ అంతకంటే ఘాటుగా, గట్టిగా దెబ్బకొడతాను జాగ్రత్త అని ఇరాన్ పాలకులను ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దాడులకు పాల్పడే ముందు చర్చలకు రమ్మని ఇరాన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అణ్వస్త్రాలకు చోటులేని సమన్యాయబద్ధమైన ఒప్పందం కుదరాలని అంటూనే ఆ చర్చలు జరగాలంటే ఇరాన్ ముందుగా సంపూర్ణంగా అస్త్ర సన్యాసం చెయ్యాలట. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, ఖండాంతర క్షిపణుల తయారీపై అమెరికా కొత్త నిబంధనలకు తలొగ్గడం, పశ్చిమాసియాలో ఇరాన్ అనుకూల గ్రూపులకు సహాయ సహకారాలు పూర్తిగా నిలిపివేయడం ఈ ఆంక్షల్లో కొన్ని. గత ఏడాది జూన్లో జరిగిన కొద్ది రోజుల యుద్ధంలో ఇరాన్ వందలాది క్షిపణులను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించిన సంగతి తెలిసిందే. వాటి వల్ల ప్రాణనష్టం పెద్దగా లేకున్నా వాటిని నిలువరించి, నిరోధించి తనను తాను రక్షించుకునే క్రమంలో ఇజ్రాయెల్ తన ఆయుధ సంపత్తిని ఎక్కువగా నష్టపోయిందట. ఇజ్రాయెల్ దగ్గరున్న క్షిపణి నిరోధక వ్యవస్థల బలహీనతలు, వైఫల్యాలను కూడా ఆ దాడులు మిగతా ప్రపంచానికి ఎత్తిచూపాయి. ఈ నేపథ్యంలో శత్రువు చేతుల్లో ఇజ్రాయెల్ను చేరగలిగే ఆయుధాలే లేకుండా చేయాలని ప్రయత్నం. ఇరాన్ చుట్టూ భారీ యుద్ధ నౌకలను మోహరించిన ట్రంప్ అతి వేగంగా లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారని, దీర్ఘకాలం యుద్ధం కాక ఓ పెద్ద దెబ్బతో శత్రువును కూల్చి నాయకత్వ మార్పిడి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నట్టు మీడియా విశ్లేషిస్తోంది. ఇరాన్తో వ్యవహారం ట్రంప్ మాటల్లాగా తేలిక కాదని అమెరికా సైనికాధిపతులకు తెలుసు. పాతకాలపు రష్యన్ ఆయుధాలను వాడే వెనుజులా మీద క్షణాల్లో విజయం సాధించినట్టుగా ఇరాన్ను కూడా నిమిషాల్లో నిర్వీర్యం చేయగలనని ట్రంప్ నమ్ముతున్నట్టుంది. ఇరాన్ స్వదేశీ, విదేశీ ఆయుధ సంపత్తి గురించి బయటకు తెలిసింది తక్కువేనని, యుద్ధం మొదలైతే కాని చైనా అందించిన అధునాతన ఆయుధాలు బయటపడవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. తన అణు కార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ అనడం, అణ్వాయుధాలు తయారు చేస్తోందంటూ అమెరికా పాతపాటే పాడటం అనాదిగా సాగుతోంది. 2015లో అమెరికా చొరవతో జరిగిన అణు ఒప్పందం మిగతా ప్రపంచానికి యుద్ధ భయాన్ని పోగొట్టింది. ఆ తర్వాత ఇరాన్ యురేనియం శుద్ధి స్థాయి హద్దులు దాటినట్టుగా ఆధారాలు కూడా లేవు. అయినా 3 ఏళ్లలోనే ట్రంప్ ఆ ఒప్పందం నుంచి వైతొలిగి ఇరాన్ మీద మళ్లీ ఆంక్షలతో పరిస్థితిని మొదటికి తెచ్చారు. ఆర్థిక కష్టాల్లో మునిగిన ఇరాన్ కూడా పరిమితులను ఉల్లంఘించాల్సిన పరిస్థితి కల్పించారు. పశ్చిమాసియాకు యుద్ధ విమానాలు, నౌకలు తరలిస్తున్న ట్రంప్కు అనేక దేశాలు చెబుతున్న హితవు చెవికెక్కడం లేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని వేల మందిని ఊచకోత కోసిన ఇరాన్ పాలకులు అంత సులువుగా విదేశీ శక్తులకు లొంగిపోతారనుకోవడం భ్రమ. తమకు అనుకూలంగా లేని పాలకులను అమెరికా గద్దె దించేసిన దేశాలన్నీ ఆ తర్వాత యుద్ధాలు, అంతర్యుద్ధాలు, జాతులు, తెగల వైరాలతో కుప్పకూలి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన గతం ట్రంప్కు తెలియందేమీ కాదు.